హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పూర్తి కోర్సెస్ అనేటువంటి న్యూ కోర్సెస్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాం. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీకి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా ఏపీపీఎస్సీ ఫుల్ టెస్ట్ సిరీస్ ఏదైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా సోషాలజీకి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ జస్ట్ 50 రూపీస్కి అయితే అందిస్తున్నాం. అండ్ జాగ్రఫీకి సంబంధించి 100 రూపీస్ అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ లాస్ట్ 12 months సంబంధించి 99 రూపీస్ అయితే అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష అంటూ ఈనాడులో ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రవేశ కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూపాయలు కోటి జరిమానా, లోక్సభలో బిల్లు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇటువంటి శిక్షలు విధించడం కరెక్టే అని అనుకునేవారు వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొలువుల పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేటువంటి వారిపై కేంద్రం కొరడా జల్పించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించేటువంటి పరీక్షల్లో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇది అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు శిక్ష, రూపాయలు కోటి వరకు జరిమానా పడనున్నది. సో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు కావచ్చు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వారితో చేతులు కలిపినటువంటి ప్రభుత్వ అధికారులను శిక్షించనుంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తుంది. సో ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. సో కొత్త బిల్లు యూపీఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్బీ కావచ్చు, ఇంకా ఐబీపీఎస్ లాంటి పోటీ పరీక్షలు, ఇంకా జేఈ, నీట్, అదేవిధంగా ఇటువంటి ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలు కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు అస్సాంలో కనుక చూసినట్లయితే రూపాయలు 10 కోట్ల వరకు జరిమానా విధిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పోటీ పరీక్షల్లో అక్రమార్కులకు పాల్పడితే అక్కడ 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కావచ్చు, అదేవిధంగా 10 కోట్ల వరకు జరిమానా విధించేటువంటి బిల్లును అక్కడ ఉన్నటువంటి శాసనసభలో అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లుగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కరెంట్ అఫైర్ పర్పస్లో కూడా దీన్ని అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా మనకు లోక్సభలో ఈ బిల్ అయితే ప్రవేశపెట్టారు. సో అది ఆమోదం పొందితే నెక్స్ట్ రాజ్యసభ, తర్వాత మనకు రాష్ట్రపతి ద్వారా ఇది చట్టం అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో 9000 ఖాళీల గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ఈనాడులో వచ్చినటువంటి అప్డేట్. సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయులు కావచ్చు, సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది. సో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 9000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. సో వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సో ప్రభుత్వ అనుమతులు వచ్చినటువంటి వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో మొత్తం మనకు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయంట. సో ఒక్కొక్క కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు కూడా ఉంటారు. సో గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనటువంటి వారు రాజీనామా చేయడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లు పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. సో వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యే వారికి కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతకుముందు 10th క్లాస్ ఉండేది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులో కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. సో తాజాగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. దాంతోపాటుగా 18 to 35 years వరకు ఏజ్ ఉండాలి. 65 ఏళ్ళు దాటి ఉండకూడదు.
ఉండకూడదు, అంటే 65 ఏళ్ళు అనేది లాస్ట్ మనకు మ్యాక్సిమం ఏజ్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 65 ఏళ్ళ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. సో ఖాళీలో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుందట. సూపర్వైజర్ పోస్టులోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. సో ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారికి ఈ పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నట్టు మొత్తం 9,000 ఖాళీలను గుర్తించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా జరగవచ్చు. ఉద్యోగాల ఊసేది అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూపు, 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం, డిఎస్సి అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఏం చేస్తారు పలువురి ప్రశ్న అంటే ఇక్కడ జరగవచ్చు. ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రంలో నిరుద్యోగ యువత చూపు ఉద్యోగాల భర్తీపై ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారు ఎదురు చూస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరిచింది. సో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పింది. సో ఇంకోవైపు జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నెల 1వ తేదీన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 2 నెలలు పూర్తయింది. అయినా ఇచ్చినటువంటి హామీలేమి కార్యరూపం దాల్చలేకపోవడం గమనార్హం. సో ఆదివారం మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయాలు ఉంటాయని నిరుద్యోగులు ఎంతో ఆశించారు. కానీ ఆ దిశగా మంత్రివర్గం చర్చించలేదు. సో ఉద్యోగాల భర్తీపై స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురి అయ్యారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెల 3వ వారంలో పార్లమెంటు సాధారణ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని, దానికి అనుగుణంగా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ షెడ్యూల్ వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోతుంది. ఇదే అంశం నిరుద్యోగులను తీవ్ర ఆవేదన గుర్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు. ఇది 100% కరెక్ట్. ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు అయితే రావాలి. సో ఎన్నికల కోడ్ వచ్చినట్లయితే మళ్ళొక 2 to 3 months అక్కడ మనకు గ్యాప్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముందే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలని అనుకునేవారు వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేనా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఇంక ఇతర నోటిఫికేషన్లు ముఖ్యంగా ఫలితాలకు సంబంధించి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటిని కూడా గురుకుల కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇంకా ఏడబ్ల్యూ ఇలాంటి ఫలితాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. వాటన్నిటిని ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వర్టికల్గానే గురుకుల టీచర్ పోస్టులు నింపాలి అంటే ఇక్కడ జరగవచ్చు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హారిజెంటల్ విధానం వద్దని నోటిఫికేషన్ మేరకే వర్టికల్ ద్వారా గురుకుల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో ఆగస్టులో ఎగ్జామ్స్ రాస్తే ఇప్పటి వరకు రిజల్ట్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. వెంటనే గురుకుల ఫలితాలు ప్రకటించాలని కోరారు. సో వర్టికల్ విధానంలో పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా అభ్యర్థులు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన తెలిపారంటే ఇక్కడ జరగవచ్చు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడడం అయితే జరిగిందంట. సో ఇక్కడ ఏదైతే మహిళా అభ్యర్థులు వాళ్ళు హారిజెంటల్ విధానం వద్దని చెప్తున్నారు. కాకపోతే మనకు హారిజెంటల్ విధానంలోనే సో భర్తీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కేసెస్ కావచ్చు, హైకోర్టు కూడా మనకు తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా మనకు ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో మొన్న ఆ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు కొన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మరి ఇంతవరకు అయితే మనకు ఒక జీవో లాంటిది అయితే రిలీజ్ కాలేదు. చూద్దాం మరి ప్రభుత్వం దానికి సంబంధించి ఎప్పుడు ఎలా రిలీజ్ చేస్తుందో. ఇక్కడ మహిళా అభ్యర్థులు అయితే దానికి అగెనిస్ట్గా ఫైట్ చేసినట్లు కనబడుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసి అయితే కొలువుల భర్తీకి న్యాయ సవాళ్ళు అంటే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇవన్నీ ఆల్రెడీ మనం వివిధ న్యూస్ పేపర్లో గతంలో చూసినటువంటి ఇక్కడ ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇచ్చారు. సో మనకు ఈ హారిజెంటల్ వివాదం కావచ్చు, ఇంకా అవే కాకుండా వివిధ వివాదాలకు సంబంధించి ఇక్కడ మనకు రోస్టర్ వివాదానికి సంబంధించి కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి సో కులుల భర్తీకి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటున్నాయంటే ఒక ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. వీలైతే దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో మనకు రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ చరిత్రకు సంబంధించినటువంటి అటవీ సమాజం వలసవాదం అని చెప్పేసి ఒక ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అయితే అందిస్తున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక
ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో భారత్కు గ్రామీ సంబరం అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ ఏడాదిలో 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ గ్రామీ అవార్డ్స్ వచ్చినాయి కనుక రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ ఏంజల్స్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో గ్రామీ అవార్డులతో మనకు జాకీర్ హుస్సేన్ కావచ్చు, శంకర్ మహాదేవన్ అండ్ సెల్వా గణేష్ అండ్ గణేష్ రాజగోపాలన్ వారి యొక్క ఫొటోస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ ఏడాది భారతీయ సంగీతానికి పట్టం కట్టారట చూడవచ్చు. 2024 సంవత్సరానికి గాను ఏకంగా 5 భారతీయ కళాకారులు ఈ గాయకులు గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. సో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఆదివారం రాత్రి పురస్కార ప్రధానోత్సవం అయితే వైభవంగా జరిగింది. సో ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, అదేవిధంగా వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా అండ్ అదేవిధంగా గాయకుడు శంకర్ మహాదేవన్ అండ్ వయోలిన్ కళాకారుడు గణేష్ రాజగోపాలన్ అండ్ డ్రమ్స్ కళాకారుడు సెల్వా గణేష్ వినాయకన్ రామ్కు ఈ గ్రామీ అవార్డులు అయితే వరించారు. ఈ 5 పేర్లు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాకీర్ హుస్సేన్కు మొత్తం 3, అదేవిధంగా ఈ రాకేష్ చౌరాసియాకు 2 గ్రామీ అవార్డులు లభించడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 5 వ్యక్తులు అందుకున్నారు. ఇవి ఈ వ్యక్తుల యొక్క పేర్లు, వాళ్ళు దేనికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే దేనిలో వాళ్ళ యొక్క ప్రావీణ్యం ఉందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దానికి సంబంధించి మనకు టోటల్గా ఈ టేలర్ స్విఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనకు టేలర్ స్విఫ్ట్ వార్తల్లో ఉండడం జరిగింది. దేనికి సంబంధించి ఆమె వార్తల్లో ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఏడాదికి 80కి పైగా కేటగిరీలో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. సో మిడ్ నైట్స్ ఆల్బమ్కు అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అయితే లభించింది. గుర్తుంచుకొని ఈమెకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది అనమాట. ఈమె ఎక్కువగా వార్తల్లో ఉన్న పర్సన్. రీసెంట్గా ఇంకొక అంశంలో కూడా ఈమె వార్తల్లో ఉంది. అదేంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు బాధ్యతలు స్వీకరణ అంటించారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు కేంద్ర సమాచార శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారంటూ చూడవచ్చు. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి జాజు 2018 నుంచి 23 వరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శి కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి అంట. సో 2011 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఐటీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కార్యదర్శి కూడా వర్క్ చేశారంట. పేరు గుర్తుంచుకొని మోస్ట్ ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు నియామకాలకు సంబంధించి. ఇక భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. కిలో ధర 29. సో ఢిల్లీలో ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సో కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్నటువంటి భారత్ బియ్యం విక్రయాలను మంగళవారం ప్రారంభంగా ఉన్నాయి. సో భారత్ రైస్ పేరుతో, ఇది గుర్తుంచుకోండి, ఏ పేరుతోనో అడుగుతాడు. భారత్ రైస్ పేరుతో కిలో 29 చొప్పున 5 నుంచి 5, 6 లేదా 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయంట. ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీలోని కర్తవ్యపత్తిలో ఈ విక్రయాలను ప్రారంభిస్తారని చెప్పేసి అధికారిక ప్రకటనలో పేర్కొన్నట్టు ఇక్కడ జరగవచ్చు. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే బియ్యం రేట్లు మార్కెట్లో చాలా ఎక్కువగా పెరిగినందున వాటికి సబ్సిడీ రూపంలో అందించాలనే ఉద్దేశంతో ఈ భారత్ రైస్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అభ్యాస్ పరీక్ష విజయవంతం అంటూ జరగవచ్చు. సో గగనతల లక్ష్యాలను ఛేదించేటువంటి ఆయుధ వ్యవస్థపై సైనిక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు. సో ఈ అభ్యాస్ అనేది ఏంటని అంటాడు. సో ఈ ఫస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. గగనతల లక్ష్యాలను ఛేదించేటువంటి ఆయుధ వ్యవస్థపై సైనికులకు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రూపొందించినటువంటి మానవ రహిత టార్గెట్ విమానం అభ్యాస్ను మనకు నిన్న డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిందంట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా అడుగుతారు అభ్యాస్ ఏంటిది అని చెప్పేసి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే లివ్ ఇన్ ఏ హెల్తీ స్పేస్ ప్రపంచ ఛాంపియన్గా శ్రీ చైతన్య అంటూ జరగవచ్చు. నాసా పోటీలకు ఎంపికైన 28 ప్రాజెక్టులు అని చెప్పేసి ఇచ్చారు. సో నాసాకు చెందినటువంటి నేషనల్ స్పేస్ సొసైటీ వారు నిర్వహించినటువంటి లివ్ ఇన్ ఏ హెల్తీ స్పేస్ పోటీలో శ్రీ చైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. సో ప్రపంచవ్యాప్తంగా 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులకు స్పేస్ సెటిల్మెంట్లో ఈ అగ్రికల్చర్ మాడ్యూల్ డిజైన్పై ఈ పోటీలు అయితే జరుపుతారంట. దీనికి సంబంధించి ఫలితాలను మనకు ఈ ఎన్ఎస్ఎస్ సోమవారం అయితే ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 47 ప్రాజెక్టులు ఎంపికైతే దానిలో 28 ఈ ప్రాజెక్టులు అనేది శ్రీ చైతన్యకు చెందినవి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రపంచ ఛాంపియన్గా నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. స్కూల్ పేరు గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్. ఇక జిగర్తాండా పరీక్ష సూపర్ సక్సెస్ అంటే ఇక్కడ జరగవచ్చు. ఐఐటి కాన్పూర్లో దేశంలోనే తొలి హైపర్ వెలాసిటీ సదుపాయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. దేశంలోనే తొలి హైపర్ వెలాసిటీ సదుపాయం ఇటీవల ఏ ఐఐటీలో వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకోండి. 30 ఏళ్లలో దేశీయంగా అభివృద్ధి
3 ఏళ్లలో దేశీయంగా అభివృద్ధి, విమాన వేగం సెకనుకు 3 నుంచి 10 కిలోమీటర్లు అందుకునేటువంటి సామర్థ్యం. సో భారత గగనతల పరిశోధన అదేవిధంగా రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగు పడిందని చెప్పేసి ఇచ్చారు. దానిలో భాగంగా మనకి ఇక్కడ ఐఐటి కాన్పూర్ అనేటువంటిది దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించిందని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పరీక్షలో అధునాతన హైపర్సోనిక్ టెస్టింగ్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచిందంట. సో S2 అని పిలిచే ఈ సదుపాయానికి జిగర్ తండా అనేటువంటి మారు పేరు కూడా ఉందంట. సో ఇది 3 నుంచి 10 కిలోమీటర్ల మధ్య విమాన వేగాన్ని ఉత్పత్తి చేయగలదని చెప్పేసి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటీసీ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఎగ్జామ్లో. సో ఈ ఐఐటి కాన్పూర్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఖేలో ఇండియాలో తెలంగాణకు 3 పథకాలు అంటే చూడవచ్చు. సో లదాఖ్లో జరుగుతున్నటువంటి ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగవచ్చు. లదాఖ్లో జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఇవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి మొన్న. దానిలో మన తెలంగాణ స్థానం ఎంత అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతాయి, అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ జరుగుతాయి. ఇట్లా 4 రకాలుగా ఉన్నాయి. ఇవి వింటర్ గేమ్స్. సో తెలంగాణకు 3 పథకాలు లభించాయి. సో హై స్పీడ్ స్కేటింగ్ బాలికల అండర్-17 షార్ట్ ట్రాక్ 300 మీటర్లు, అదేవిధంగా 500 మీటర్ల విభాగాల్లో తల్లూరి నయనశ్రీ స్వర్ణం సాధించింది. బాలుర అండర్-17 అండ్ షార్ట్ ట్రాక్ 500 మీటర్ల కేటగిరీలో. సో మనకి ఇక్కడ ఎవరు ఈ సురపనేని ప్రణవ్ మాధవ్ రజితం సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ప్రణవ్ అని చెప్పేసి గుంచుకుని ప్రణవ్ మాధవ్కు రజితం అండ్ అదేవిధంగా నయనశ్రీకి స్వర్ణం అయితే రావడం జరిగిందనమాట. మొత్తం తెలంగాణకు 3 పథకాలు వచ్చాయంట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. చాలా తక్కువ ప్రైజెస్కు కోర్సెస్ కావచ్చు అండ్ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.